బొద్దులూరు వారిపాలెం ఎస్టీ కేసులో బాధితులను బెదిరిస్తున్న ముద్దాయిను తక్షణమే అరెస్ట్ చేసి వారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల యువసేన రాష్ట్ర అధ్యక్షులు పొదుగుల చైతన్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితులతో జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, రజనీకాంత్, మేడికొండ మురళి, వేమ బాలకోటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నేను పొందుగల చైతన్య, హైకోర్టు న్యాయవాదిగా అలాగే మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే 2023 సంవత్సరంలో బొద్దులూరు వారిపాలెం చెందినటువంటి శావ ఎల్లమ్మ చిరంజీవులపై ఆ గ్రామానికి చెందిన సాంబశివరావు అగ్రకులస్తులైన వారు దాడి చేశారని, గత వారంలో కూడా వీరి మీద బెదిరింపులు పాల్పడుతున్నారని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మేము ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. దీని మీద చర్య తీసుకోమని ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు సంబంధిత ఒంగోలు ఎస్పీ గారికి రాయటం జరిగింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో 90% ఎస్సీ ఎస్టీ కేసులు నిర్వీర్యమవుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే బాధితులకి సరైన నాలెడ్జ్ లేకపోవటం, చెప్పేవాడు లేకపోవటం, దాన్ని అలసిగా తీసుకొని ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వారిని బెదిరింపులు గురి చేయటం, కేసులు విత్డ్రా చేసుకునేలా చేయటం, అలాగే వీళ్ళకి గైడెన్స్ కూడా ప్రభుత్వం కూడా వీళ్ళకి గైడెన్స్ ఇవ్వకపోవటం, అలాగే వీళ్ళకి రక్షణ కల్పించకపోవటం, దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ క్రమంలో ఇక శావ ఎల్లం మీద గ్రామానికి చెందినటువంటి చప్పిడి శేషయ్య వాళ్ళ అనుచరులు అనేక రకాలుగా బెదిరింపు పాల్పడుతూ వీరిని ఆగస్టు నెలలో ఆ గ్రామానికి చెందినటువంటి వారిని మధ్యవర్తిగా పంపించడం, వాసు గారిని అక్కడ వీరు బంధువులు చూస్తామని చెప్పటం, ఆ తర్వాత వీరు అదే బొద్దులూరు గ్రామంలో వీరి మీద ఇంటి మీద వెళ్ళి మళ్ళీ దాడి చేసి కులం పేరుతో తిట్టడం, ఆ తర్వాత వీళ్ళ మామయ్య గారు అటువంటి ఆనందరావు గారిని ఇన్వాల్వ్ చేసి అతన్ని అనేక రకాలుగా బెదిరింపులు గురి చేసి ఒంగోలులో ఉన్నటువంటి బంధువుల ఇంటికి పిలిపించుకొని వెళ్తే ఆనందరావు గారు వాళ్ళ సంఘ పెద్దలతో అక్కడికి వెళ్తే అక్కడ ఆనందరావు గారిని వాళ్ళ సంఘ పెద్దల్ని కులం పేరుతో దూషించటం. ఈ క్రమంలో ఆనందరావు గారిని ఈ కేసు రాజీ చేయకపోతే నీ మీద ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి ఈ కేసు రాజీ అవ్వలేని ఆనందరావు గారిని ఎటువంటి జనరల్ ట్రాన్స్ఫర్ లేకపోయినప్పటికీ ఆనందరావు గారిని ట్రాన్స్ఫర్ చేయటం చాలా హేయమైన చర్య. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే అలాగే ఇక్కడ వీళ్ళు గతంలో ఎస్పీ గారి గ్రీవెన్స్కి వెళ్ళడం జరిగింది. ఎస్పీ గారి గ్రీవెన్స్లో సంబంధిత దీని మీద విచారణ చేయమని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ పంపిస్తే ఆ సంబంధిత తాలూకాలో ఉన్నటువంటి ఆ తాలూకా గ్రీవెన్స్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు గారు వీరికి ముందుగా ఒకసారి కౌన్సిలింగ్ పిలిచి ఆ తర్వాత మళ్ళీ పిలుస్తానని చెప్పి వీరిని పిలవకుండా ఒక ఆదివారం రోజు మిస్డ్ కాల్ ఇచ్చి కేసును క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని బాధ్యత వహిస్తూ సంబంధిత స్టేషన్ ఆఫీసర్ గారు అయినటువంటి సిఏ గారు ఈ కేసును క్లోజ్ చేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇదైతే తాలూకా ఈ సంబంధిత కేసులో ముద్దాయిలకి అండగా నిలుస్తున్నటువంటి ఆ కానిస్టేబుల్ సుబ్బారావు గారి మీద, అలాగే సంబంధిత సిఐ శ్రీకాంత్ గారి మీద, అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎటువంటి బదిలీ లేనప్పటికీ అతను ఆనందరావు గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఎస్సీ ఎస్టీ సంఘానికి కూడా ఒక బాధ్యత పదవిలో ఉన్న వ్యక్తిని కూడా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీరు ట్రాన్స్ఫర్లు చేయటం, బెదిరింపు గురి చేయటం మేము ఖండిస్తూ ఏదైతే తక్షణమే ఆనందరావు గారిని మళ్ళీ సేమ్ స్థానంలో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలని, అలాగే వీళ్ళందరి మీద తగిన చర్య తీసుకోవాలని, ఏదైతే బాధిత కుటుంబాలకి అండగా ఉండాలని, ఎవరైతే బెదిరింపులు పాల్పడుతున్నారో వారి మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేసి ప్రభుత్వం వీరికి అండగా ఉండాలని, లేని పక్షంలో మేము త్వరలో ఇప్పుడు ఎస్పీ గారికి వాళ్ళు ఇచ్చాం, ఎస్పీ గారు ఖచ్చితంగా స్పందించారు. దీని మీద డిఎస్పీ గారు రాయడం జరిగింది. వీరికి బాధితులకు ఎప్పుడు కూడా న్యాయం జరగని పక్షంలో ప్రజాక్షేత్రం నిలబడతాం. అలాగే కోర్టులను ఆశ్రయించి వీరికి